రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీ అనేక మలుపులు తిరుగుతోంది. కృష్ణలంక పిఎస్లో కాల్చిన బూడిద, సగం కాలిన చైన్, రక్తం మరకలతో ఉన్న లాఠీలో సగ భాగం గుర్తించినట్లు సిట్ కోర్టుకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అనేక అంశాలను వెలుగులోకి తెస్తోంది. మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్ కు తీసుకొచ్చి 3rd డిగ్రీ చేయడంతో దెబ్బలను తాళలేక సాయికృష్ణ చనిపోయినట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ తర్వాత మృతదేహాన్ని ఎలా మాయం చేశారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారన్న విషయంలో సిట్ కు తగిన ఆధారాలు లభించలేదు. ఈ కేసులో అరెస్టైన సీఐ నాగరాజ్ తో పాటు అశోక్, నాని, బాబురావు, సాంబయ్య సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. సాయికృష్ణ కేసులో తాను నిర్దోషినని, సిట్ అన్యాయంగా తనను ఇరికించిందని కోర్టుకు సీఐ నాగరాజు తెలిపారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరిన్ని విషయాలు తేల్చేందుకు నాగరాజును కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ వాదించారు. నాగరాజును 10 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోని విచారించాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జైలులో విచారణ ఆచరణలో సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. నాగరాజు వెల్లడించే విషయాల ఆధారంగా సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరారు. పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు తనకు సమయం కావాలని నాగరాజు తరపు లాయర్ కోరారు. దీంతో ఆదివారం ఉదయం 10:30 గంటలకి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఇక నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో సిట్ కీలక విషయాలను కోర్టుకు తెలిపింది. కేసులో కీలకమైన సీసీ ఫుటేజీ స్టేషన్లో లేదని, ధ్వంసమయ్యే అవకాశం ఉండటంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు చెప్పింది. పిఎస్ లో అనుమానాస్పద మరకలు గుర్తించామని, సగం విరిగిన లాఠీ, ఎముకలు, కాలిన బూడిదే, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసును సీజ్ చేసినట్లు తెలిపింది. తీవ్ర గాయాలతో సాయికృష్ణ చనిపోయినట్లు కొందరి స్టేట్మెంట్ల ద్వారా గుర్తించామన్నారు. నాగరాజును కస్టడీకి ఇస్తే సాయికృష్ణ మృతదేహం ఏం చేశారన్నది గుర్తించవచ్చని కోర్టుకు సిట్ వివరించింది. సీఐ నాగరాజు, కానిస్టేబుల్ అశోక్, నాని నోరు విప్పితేనే మృతదేహం మాయం మిస్టరీని ఛేదించవచ్చని సిట్ భావిస్తోంది. జైలులో కాకుండా తమకు నాగరాజును అప్పగిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని సిట్ కోర్టుకు వెల్లడించింది.